అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నిహా వ్లాగ్స్. ఇవాళైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ కదా, సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్. సో ఈ సీజన్లో తప్పకుండా తినవలసిన రెసిపీ అండి. చాలామందికి తెలుసు, తెలంగాణ వాళ్ళకైతే ఇది చాలా ఇష్టం. పూరి ఇంకా మ్యాంగో రసం అన్నమాట. టేస్ట్ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. సమ్మర్లో కంపల్సరీ తినవలసిన రెసిపీ. చాలామందికి ఇష్టం కూడా ఈ రెసిపీ. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం అయితే నేను ముందుగానే పూరి పిండి ఇలా తడుపుకొని పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నాను మూత పెట్టుకొని. తర్వాత పూరీలో మ్యాంగో రసం చేసుకోవాలి. సో నేనైతే మ్యాంగో రసం కోసం 2 మ్యాంగోస్ తీసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసుకొని మనం పీల్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందులు చల్లుతున్నారు కదా మ్యాంగోస్ పైన. సో వీటిని తినే ముందు కానీ జ్యూస్ చేసుకునే ముందు కానీ ఒక 30 మినిట్స్ వాటర్లో నానబెడితే అందులో ఉండే పెస్టిసైడ్స్ అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేనైతే ఇలా ముక్కలుగా చేసుకొని జ్యూస్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. కూల్ రసము ప్లస్ పూరి కలిపి తింటే నిజంగా ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చాలామందికి ఇష్టం, కొందరికి నచ్చదు కావచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సో నేనైతే ఈ ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకొని ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మ్యాంగో స్వీట్గా ఉంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవచ్చు. కొన్ని పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక పూరి పిండి తడుపుకున్నాం కదా, దాంతో పూరీలు చేసుకొని ఈ మ్యాంగో జ్యూస్లో ముంచుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, ఈ పూరి పిండిని ఇలా చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. పూరికి సరిపడా ఇలా అన్ని చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఇలా చిన్న పూరి సైజులో చేసుకుంటున్నాను. ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పూరీని గోలించాలి కదా. సో దానికోసం అయితే నేను పక్కన ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను. పూరి అయ్యేలోపు అది వేడవుతుంది. సో వేడైన తర్వాత వేడి నూనెలో ఇలా పూరి వేసుకొని మంచిగా పొంగితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా వేడి ఆయిల్లో వేస్తే అలా పొంగితే దాన్ని అలా మ్యాంగో రసంలో ముంచుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ అయిపోతే మళ్ళీ కుదరదు కదా, ఎందుకంటే మ్యాంగోస్ ఉండవు. సో ఈ సీజన్లోనే ఈ రెసిపీ కంపల్సరీ తినాల్సిందే, అస్సలు మిస్ అవ్వకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, పూరి అయితే ఇలా పొంగుతూ వచ్చేసాయి. సో ఇలా వేడి పూరీలో ఇంకా మ్యాంగో రసంలో ముంచుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ వేరే లెవెల్ అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, అలాగే మన ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.